ఇక్కడ ది గ్రేట్ ధనంజయరావు. అవును, మీ బాస్ గాడు మా ఫ్రెండ్ గాడు కేస్ గాడు ఎక్కడ? సారీ సార్, కేశవరావు గారు మనవడు పుడితే చూడడానికి వాళ్ళ నేటివ్ ప్లేస్ కి వెళ్ళారు. ఆ కేస్ గాడు చిన్నప్పటి నుంచి అంతే. స్కూల్ ఎగ్గొట్టి తాతగారింటికి పోయేవాడు, పెళ్ళైన తర్వాత ఆఫీస్ ఎగ్గొట్టి అత్తవారింటికి పోయేవాడు. ఇప్పుడు బిజినెస్ మానేసి మనవాడిని చుట్టానికి నేటివ్ ప్లేస్ కి పోయాడా? కుదరదు, కుదరదంటే 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 ఎలా డాడీ? వెళ్ళిపోయాడు కదా, మనం ఏం చేద్దాం? లేకపోతే ఏమిటయ్యా, నా అంతటి వాడిని పరిగెత్తుంటూ వస్తే మనవాడిని చుట్టానికి పెడతాడు. మనవాడిని నాకు మాత్రం భాస్కర్, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేను పడతానయ్యా, ఆవేశపడతాను. మాట్లాడితే వెలికిలా పడతాను, నువ్వు కాలంటం పెడితే బొర్లా పడతాను. ఆఫ్టర్ ఆల్ పిఏ గాడి నువ్వు నాకు సలహాలు చెప్పడం ఏంట? డాడీ వచ్చిన పని చూద్దామా? సార్, తమకి కాఫీ కూల్ డ్రింక్స్ ఏవైనా? తాగ బోర్నవిటా తాగుతాను. అది తాగే ముందు 2 బొండాలు తింటాను. అది తినే ముందు 4 బందర్ లడ్డూలు తినేయాలి. అలాగే సార్, అన్ని తెప్పిస్తాను. సార్ ఇంకా ఫ్రూట్స్ కూడా తింటాను. డాడీ అసలు విషయం చూద్దామా? అలాగే అలాగే. చూడు మేనేజర్, మాకు తెలిసిన ఈ అమ్మాయికి ఈ ఆఫీస్ లోనే ఉద్యోగం వేయించాలి. అంతగా కావాలంటే కేసు గార్డు వచ్చిన తర్వాత నేను మాట చెప్పాను. అయ్యయ్యో, తమరు వేరే చెప్పాలా? ఇవాళ అపాయింట్ చేసుకుంటా. ఉద్యోగం వచ్చేసిందిగా. థ్యాంక్ యూ. అబ్బో, ఏమయ్యా మేనేజరు, బోర్నవిటా అన్నావు, బందర్ లడ్డు అన్నావు, కనిపించలే. గుడ్ మార్నింగ్ సార్. వచ్చింతసేపు అయితే ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏమిటి? ముందు టిఫిన్ సంగతి తెలుసు. టిఫిన్ టిఫిన్. మేనేజర్ ఎవడు? నన్నెవడంటావు? నువ్వెవడివిరా? నేను హోల్ సిటీకి హోల్ అండ్ సోల్ ది గ్రేట్ ధనంజయరావు గారిని. ఏమిటి నువ్వు ధనంజయరావు? కాకపోతే నువ్వుట్రా ధనంజయరావు. కేశవ, పోలీసులు ఫోన్ చేయరా. నా పేరు పెట్టుకుని మోసం చేయడానికి వచ్చాడు. పేరేమిటి? అవును, నేనే రా ధనంజయరావు. అయ్యి బాబోయ్, మరణించండి బాబు, మరణించండి బాబు. బాబు మురళి బాబు, ఎక్కడ దాక్కున్నారు బాబు? అంటే మా మీ అబ్బాయి గారేనండి. నన్ను మీలాగా నటించమని ఇక్కడ ఇరికించేది. మిమ్మల్ని చూసి ఎక్కడ దాక్కుని ఉంటారు బాబు. బాబు మురళి బాబు రండి. నన్ను అడిగితే నేను ఉద్యోగం ఇప్పిస్తున్నా. రే కేశవ, ఆ అమ్మాయికి ఉద్యోగం. ఓ అలాగే ఇస్తాను. మురళి, మొత్తానికి వాళ్ళు ఒక మహానటుని చూపించారా? చేయండి సార్, ఈ డ్రెస్ మీదే. ఏంటదా? గెటప్ కోసం అని తొందరపడి సైజ్ చేంజ్ చేసుకున్నాను. నాకు ఇచ్చేయండి. అలాగే తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాబు, వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళిపోదాం పదండి. రండి సార్. బుజ్జిగారు రండి. రారా, నీ పని చెప్తా. ఎక్కు. ఎక్కండి సార్. వెళ్ళిపోతావేంట్రా? నువ్వు వద్దు, నీ సైకిల్ వద్దు, వస్తా. పిల్లవదవా? పోరా పెద్దడువా. ఏంటిది? బండి ఇక్కడే ఉందేంటి? వీళ్ళిద్దరూ ఎటుపోయారు? యారా, నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? అని బడికి తీసుకెళ్ళా? వారెక్కడ పెద్దవారైపోయారు, నడిచి వెడతారట. పోనీ బోడి వదవా. నీ పౌరుషం బొగ్గులైనట్టే ఉంది. ఏదో వాడు తెలిసి తెలియక వాగితే దానికి ఇంత గింజుకోవాలా? ఏంట్రా ఈ పంతాలు పట్టింపులు? లే, ఆడు ఎండలో ఏం అవస్థ పడుతున్నాడో వెళ్ళి చూడు. అది కాదే. ఏది కాదురా, ఈ చెవులో ఏళ్ళెట్టుకోవడం ఒకటి నేర్చుకున్నాడు. పరిగెత్తా. స్పీడ్ బాగానే ఉంది గాని అది వాళ్ళు రాడు. ఎవరు? ఆడే, నేను నీ వెనక పడ్డా సైకిల్. నీకెలా తెలుసు? మా బాబాయేలే, రోజు నన్ను స్కూల్లో దింపుతాడు. డర్టీ ఫెలో, ఇవాళ నిన్ను కూడా వదిలేశాడా? లేదు, నేనే వాడిని వదిలేసా. నాకు బోల్ కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు చిన్న చితక హెల్ప్ తీసుకోకూడదు కదా, అందుకే వదిలేసా. మంచి పని చేసావు. సరే, నీ పేరేంటి? బుజ్జి. వెరీ గుడ్. మీ బాబాయ్ రాకపోతే పోనీ దా, నేను దింపుతాను. ఓహో, నేను ఇద్దరాను. ఏ, మా బాబాయ్ డర్టీ ఫెలో అని తిట్టావుగా. నువ్వు కూడా ఆడు ఈడు అన్నావుగా. మా బాబాయ్ లాస్ట్తో నేను అలాగనే తిట్టుకుంటాను. మరి నేను నీ ఫ్రెండ్నిగా, అందుకే సరదాగా అన్నాను. ఎక్కు బుజ్జి. సరే, ఈసారి క్షమించేస్తున్నాను. పద. అంతేదిరా. రేపిస్తాను బాబు, ఇలా కలెక్షన్ సరిగా లేదు.
4 గంటల్లో 400 పైచీలకి నొల్లేసి కలెక్షన్ లేదంటావా? ఎదవతో రోజుకి 10 రూపాయలు అతికెట్టడానికి బేదాడి ప్లేట్ ఇస్తావా? పీకే పీకే. ఇదిగోండి బాబు, ఏ రోజైతే ఆ రోజు కక్కకపోతే నాకు తెక్కెత్తుకొస్తుంది. నీదేదిరా? ఎంత ఎంత 120? గడ్డాలు గీకి ఇంకో 80 ఈజీగా గోకేసి ఉంటావు. ఈ లెక్కన రోజుకి 200 రూపాయలు సంపాదన అన్నమాట. అంటే నెలకెంత? ఎంతేటి? 6000. ఏదో 100 అప్పు కొట్టు, వడ్డీతో కొడతా. నా ఇంట్లో అద్దెకుంటూ నాకు అద్దె ఇవ్వాల్సింది పోయి నన్ను పడుతావేంటి? ఏం అడగకూడదా? కళ్ళు పోతాయి. అయితే నేను ఇల్లు మార్చేస్తా. అమ్మో, అంత పెద్ద తిరుపతి కట్టింగ్ అయ్యకు. ఆ, తప్పదయ్యా. డీసెంట్ రోడ్ లో కొత్తగా కడుతున్న డీసెంట్ ఫ్లాట్స్ ఓనరు తెగ బతిమాలుతున్నాడు. ఓ ఫ్లాట్ నాకు ఫ్రీగా రాసిస్తాడట. నేను గనక వస్తే కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాడట పక్కనే. బాబు, ఆ? మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాం, మమ్మల్ని అన్యాయం చేయకండి బాబు. మీ మీద నమ్మకంతో నా కొడుకుని అమెరికాలో చదివిస్తున్నానండి. 4 నెలల్లో నా కూతురికి ఇంజనీరింగ్ నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను బాబు. ఇప్పుడు మీరు మధ్యస్థంగా వెళ్ళిపోతే మేము మట్టి కొట్టుకుపోతాం బాబు. ఆ, లాభం లేదయ్యా. నా మీద నెలకు 6000 రూపాయలు సంపాదించుకుంటూ అడపా తడపా 100-200 అప్పు అడిగితే ఇవ్వని ఇలాంటి వాడింట్లో నేను ఉండను కాక ఉండనయ్యా. ఆగో, 100 రూపాయలే కదా, ఇప్పుడే తీసుకో. అప్పారో, ఏమిటది? ఇంగ్లీషుడి గొడుగు. గొడుగు కూడా అప్పేనా? తప్పు కదూ. అప్పు తప్పు కాదు, చిప్ప పట్టుట తప్పు. అప్పు వలన కలుగు గొప్పతనము, అప్పు వలన తప్పు తిప్పలు ముప్పులు, అపరావు మాట అప్పు మూట. అవును మరి, బ్రహ్మచారులం. మన తలుపు మనమే తీసుకోవాలి, మన బెడ్ మనమే వేసుకోవాలి, మన సంగతి మనమే తీసుకోవాలి. గుళ్ళెం ఓహో, తలుపుకు గొళ్ళెం పెట్టావు, గుర్రానికేమో కళ్ళెం పెట్టావు, మనిషికేమో పెళ్ళాన్ని పెట్టావు. భలే ఫిట్టింగ్ పెట్టావు గురు. ఇదే ఫిట్టింగ్ మనం పెట్టామంటే నీ పొజిషన్ లో నేనుండేవాడిని, నా పొజిషన్ లో నువ్వు ఉండేవాడి. అయిపోయి నువ్వా బావా? ఎవరది? నేనే బావా. అమ్మో, నువ్వే నూతలు రాని. ఏదో ఒక రోజు నా తలుపు తడతావని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. రా బావా. ఆ తలుపు తట్టబోయి ఈ తలుపు తట్టాను. అంతా చేస్తారు, మాత్రం గింటారు. నన్ను చేయలేదు. ఇవాళ నేను వదిలిపెట్టాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. బావా, ఈ భూతాడరాని ఆ పంచి భూతాల సాక్షిగా నిన్ను ప్రేమిస్తుంది. రా బావా. అయ్యో బావా. రా బావా. హలో గాయ్స్. హలో అంకుల్. హాయ్ అంకుల్. ఏంటి బాబు వెనకాల క్యాసెట్ అంకుల్. క్యాసెట్? ఏం క్యాసెట్? పెళ్లి క్యాసెట్. ఓహో, పెళ్ళ. ఎవరి పెళ్లి క్యాసెట్? మా ఫ్రెండ్ పెళ్లి క్యాసెట్. ఓహో, ఏ ఫ్రెండ్? ఆ ఫ్రెండా? ఆ ఫ్రెండా? ఆ ఫ్రెండ్ కి చాలా తొందరగా పెళ్లి అయిపోయింది. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అంకుల్. ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఫ్రెండే కదా అంకుల్? అవుననుకో. ఈ క్యాసెట్ పెళ్లి క్యాసెట్టా లేకపోతే పెళ్లి తర్వాత ఎఫెక్ట్స్ క్యాసెట్టా? చెల్లిపో అంకుల్. నా దగ్గర దాపరికం ఎందుకు? పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు కదా. Carry on! ఇదిగో థియరీ మాత్రమే, ప్రాక్టికల్స్ వద్దు. వస్తే తలుపులు వేసుకోవే, చిత్త కార్తీ కుక్కలు లోపలికి చొరబడతాయి.